హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయలతో కమ్మని మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ మజ్జిగ పులుసు పెరుగు మజ్జిగ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మజ్జిగ పులుసుకి ముందుగా ఒక మసాలా మనం రెడీ చేసుకోవాలి. మజ్జిగ పులుసు మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పప్పు ఇలా ఉంటుంది. ఒక చిన్న కప్పుతో కొబ్బరి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 1 ఇంచ్ అల్లం తీసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. చిన్నవి అయితే ఒక 3 తీసుకోవాలి. రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా నూరుకోవాలి. నానిన శనగపప్పు వేసాం, కొబ్బరి, అల్లం చిన్నగా తరుక్కునే అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. మసాలా మెత్తగా నలిగిపోయిందండి. ఇది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మజ్జిగ పులుసులో ముక్కల కోసం లేత బెండకాయలు తీసుకోవాలండి. నేను ఒక 200 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. ఇవి బాగా కడుక్కొని ముక్కలు చేసుకోవాలి. తొడిమెలు తీసేసి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా ఈ మాత్రం తరుక్కోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కల్ని తరుక్కోవాలి ఈ సైజులో. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. బెండకాయలు మరీ ఎక్కువ వేగక్కర్లేదండి, కాస్త పచ్చి పోయేంత వరకు వేగాలి. ఎందుకంటే మనం పచ్చి బెండకాయ ముక్కలు మజ్జిగ పులుసులో వేస్తే జిగురులో వచ్చేస్తుంది. ఆ జిగురు పోయేంత వరకు ఇలా లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది. ఒక స్టీల్ గిన్నె తీసుకుని ఇందులో ఒక కమ్మని ఫ్రెష్ పెరుగు 2 కప్పులు తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని ముక్కలు లేకుండా చిలకాలి, మజ్జిగలాగా చిలకాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు మసాలా కాస్త పల్చగా ఇంకొంచెం పల్చగా చేసుకుని ఈ మజ్జిగలో కలిపేయాలి. మజ్జిగ కొంచెం చిక్కగా ఉంది, ఇంకొంచెం నీళ్లు కలుపుతున్నాను. బెండకాయ ముక్కలు మజ్జిగ పులుసులో వేసేయాలి. ఇందులో ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు ముందే మనం టేస్ట్ చేసి చూసుకోవాలండి. మజ్జిగ పులుసు స్టవ్ మీద ఉడుకుతూ ఉంటే అప్పుడు ఉప్పు సరిపోలేదని మనం వేసుకుంటే మజ్జిగ పులుసు విరిగిపోతుంది, ముక్కల్లో అయిపోతుంది. అందుకని మనం ముందే టేస్ట్ చేసుకోవాలి. దీంట్లో ముక్కలు కూడా పడ్డాయి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు టేస్ట్ చేస్తున్నాను, సరిపోయింది. ఇప్పుడు మనం ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మజ్జిగ పులుసు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది. గరిట ఇలా పెట్టుకుంటే బయటికి పొంగకుండా ఉంటుంది. మరుగుతున్న మజ్జిగ పులుసులో సన్నగా తరుక్కున్న ఒక చిన్న కప్పుతో కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీరతో మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మజ్జిగ పులుసుని. ఉడికిపోయిందండి, ముక్కలు కూడా ఉడికిపోయాయి. మనం ముందుగానే బెండకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బెండకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీనికి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో పోపు వేసుకోవాలి. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్తీ డిష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.